जोहार अमृतराव गारू, जोहार अमृतराव गारू, जोहार अमृतराव गारू। सर क्या किंद किंद किंदने తన ప్రాణాలు సైతం అర్పించాకే సిద్ధపడిన వ్యక్తి శ్రీ తమ్మనపల్లి అమృతరావు గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనందరి తలక సమిష్టి నాయకత్వంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూసినటువంటి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ అలాంటి కర్మాగారం సాధించేటువంటి గొప్ప వ్యక్తి తలక జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకోవడం మనందరూ శ్రీ తిప్పల గురుమూర్తి రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక అబ్జర్వరు తిప్పల దేవన్ రెడ్డి గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడు తలక ప్రాణ త్యాగాన్ని రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ రోజు పోరాటం చేసి సాధించుకునేటువంటి దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి పెద్దలు అమృతరావు గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈరోజు వేలాది మంది ఈ ప్రాంతంలో ఈ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు చేసుకొని ముఖ్యంగా విశాఖపట్నం ఉక్కు నగరంగా మారడానికి కారకులైనటువంటి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి మరి అమృతరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి, ఆయన్ని స్మరించుకోవాలి। ఆయన చేసినటువంటి త్యాగాల్ని మనం భావితరాలకి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పెద్దలు మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, సోదరులు దేవన్ రెడ్డి గారు, మస్తానప్ప గారు, శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వారి అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నిటికీ మించి ఈరోజు ఇటువంటి పెద్దలు చేసినటువంటి పోరాటం, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మళ్ళీ ఈరోజు కష్టకాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం, దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గమనేటువంటి ఒక మొండి వైఖరిని వారు ప్రదర్శించడం, ఎప్పటికప్పుడు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఒక పక్క పోరాటం చేసినా మొండి వైఖరితో నియంత్రిత ధోరణితో ఈరోజు చేస్తున్నటువంటి దాన్ని తప్పకుండా అమృతరావు గారి స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు స్థాపించడానికి ఏ రకమైనటువంటి పోరాటం చేశామో ఈరోజు కాపాడుకోవడానికి కూడా అదే రకమైనటువంటి పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం। దీనికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ కార్మిక సంఘాలకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం గత నుంచి చేస్తా ఉన్నాం, మున్ముందు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం। ఇక మిగిలినటువంటి రాజకీయ పార్టీలు నిన్న ఒక వైఖరి, నేడు ఒక వైఖరి, వారి తాలూకా పరిస్థితులు ఏంటో కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు ఎంతమంది పెద్దలు ఈరోజు ఎంత పెద్ద